క్రీస్తు పేరట మీ అందరికీ నా వందనములు. స్టేజీ మీద ఉన్న సేవకులకి నా వందనములు. నేను చెప్పబోయే పాట పలక. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ క్రీస్తు పేరట నా వందనములు. నేను పిల్లల స్కూల్లో వాడే ఒక ముఖ్యమైన వస్తువు గురించి చెప్పబోతున్నాను. అదేమిటంటే ఈ పలక. మనందరము చిన్నప్పుడు ఈ పలకను వాడాము కదా. చిన్నప్పటి నుండి పెద్ద అయ్యే వరకు ఈ పలక మీద బలపంతో రాసేవాళ్ళము. ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాక పుస్తకాల మీద రాస్తున్నాము. ఇప్పుడు ఈ పలక గురించి మాకెందుకని మీరు అనుకోవచ్చండి. మన కన్న తండ్రి అయిన దేవుడు కూడా దీనిని వాడాడు కదండి. మనందరికీ ఒక పలకను ఇచ్చాడు. అదేమిటో చూడండి. సామెతలు 3వ అధ్యాయం 3వ వచనం. నా మాటలను నీ హృదయం అనే పలక మీద రాసుకొనుము. దేవుడు తన మాటలను నీ హృదయం అనే పలక మీద రాసుకోమన్నాడండి. మరి అవి ఎలా రాసుకోవాలి? పెన్నుతోనా, పెన్సిల్తోనా, బలపముతోనా? మరి హృదయం కనిపించదు కదా, మరి ఎలా రాస్తాము అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ హృదయము మీద ఇంతకుముందే ఎన్నో రాసేసుకున్నాము. చిన్నప్పటి నుండి పెద్ద అయ్యే వరకు లోక జ్ఞానాన్ని నింపుకున్నాము. కాబట్టి పాపం చేస్తున్నాడు. అదే దైవ జ్ఞానాన్ని నింపుకుంటే ఒక యేసుక్రీస్తులా పాపం చేయము. కాబట్టి దేవుని మాటలు పుస్తకాలలో కాదండి, దానకం ముఖ్యమైనది మీ హృదయంలో నింపుకోండి. అవి మీకు పాపం మీరు ఎదురైన ప్రతిసారి గుర్తుకొచ్చి పాపం చేయనియదు. మీకు కాబట్టి ఈ హృదయము పలకను చూసినప్పుడల్లా మీ హృదయము మీకు గుర్తుకు రావాలని ఈ పాట. మీ అందరికీ నా వందనం.